ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తాను. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృపలో కుటుంబాలన్నీ ఆత్మీయ అభివృద్ధిలో, ఆర్థిక అభివృద్ధిలో క్షేమం నొందుతున్నారని మిమ్మల్ని బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నా. కుటుంబాల్లో చాలామంది మాకు ఇంకా అభివృద్ధి లేదండి, వర్ధిల్లలేకపోతున్నాం, ఆశీర్వదించలేపడలేకపోతున్నాం అని చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు, దేవుడు ప్రేమతో మీతో మాట్లాడుతున్న ఈ మాటను స్వీకరించండి. తప్పకుండా మీరు అభివృద్ధి చెందుతారు. యోబు గ్రంథం 22వ అధ్యాయం 23వ వచనంలో, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, గుడారములో నుండి దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి చెందుతావు. కాబట్టి నువ్వు అభివృద్ధి చెందటానికి ఏం చేయాలో దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. మనము బైబిల్ బట్టి మందిరానికి వచ్చి అంత మాత్రాన అభివృద్ధి చెందాలి, ఆశీర్వదించబడాలి అని అనుకుంటే అది కుదరదు. దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క పద్ధతిని పెట్టాడు. ఆదికాండంలోనే నరుని చేసి, నరుని నీవు అభివృద్ధి పొందు అని చెప్పాడు. అభివృద్ధి పొందటం దేవుని చిత్తమే, దేవుని ప్రణాళికే. మనం అభివృద్ధిలో ఉండాలనే దేవుడు మనల్ని చేశాడు. కానీ మనిషి ఇంకా నేను అభివృద్ధి పొందట్లేదండి, ఆశీర్వదించబట్టలేదండి, నేను ఇదిగో ఆర్థికంగా ఎంత చేసినా అభివృద్ధి రావట్లే, నాకు నా పిల్లల్లో ఎదుగుదల అభివృద్ధి రావట్లేదు, నా పొలంలో అభివృద్ధి లేదు, నా ఉద్యోగంలో అభివృద్ధి లేదు, నా వ్యాపారంలో అభివృద్ధి లేదు, ఇలా చెప్తూ ఉంటారు. కొంతమంది అసలు ఆత్మీయతలో అభివృద్ధి లేదండి అని అంటారు. శరీర సంబంధమైన అభివృద్ధి కంటే ఆత్మీయ అభివృద్ధి చాలా ఇంపార్టెంట్ అయింది. దాని గురించి నేను ఇంకొక వీడియోలో చెప్తాను. ఈరోజు నీవు అభివృద్ధి చెందటానికి దేవుడు గుడారంలో నుంచి దుర్మార్గతను తొలగించమంటున్నాడు. ఆదాముతో దేవుడు నువ్వు అభివృద్ధి చెందు అంటే, ఆదాము బాగానే అభివృద్ధి చెందుతున్నాడు. కొంతకాలం తర్వాత సాతాను మాటిని సాతాను వైపు తిరిగాడు. ఆ తర్వాత అభివృద్ధి ఆగిపోయింది మనిషిలో. అందుకనే కష్టపడుతున్నా కూడా సరైనటువంటి ఆశీర్వాదం లేక ఇబ్బందులు పడుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే సాతాను వైపు తిరిగిన మనిషి, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నా వైపు తిరిగిన ఎడల, సర్వశక్తిని వైపు తిరిగిన ఎడల, నీ గుడారములోని దుర్మార్గతను తొలగించిన ఎడల, ముందు నువ్వు దేవుని వైపు తిరుగు, ఆ తర్వాత గుడారంలో దుర్మార్గతను బయటికి తీసేయి, అప్పుడు నువ్వు అభివృద్ధి చెందుతావు. గుడారంలో దుర్మార్గత ఏందండి అని అంటారా? చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆకాను గురించి మనం ఆలోచన చేస్తే, శబితమని అన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. అతను సర్వనాశనమైన పరిస్థితి కుటుంబంతో మనం చూస్తూ ఉన్నాం. గెహాజీ సేవకుడు నయమాన్ దగ్గర ఉన్న ఆ బహుమానాలు నాకు వద్దని చెప్తే, నయమాన్ వెళ్ళిపోతుంటే గెహాజీ, మా సేవకుడికి తెలియదులే, ఆయనకి డబ్బులు సంపాదించుకోవటం ఆయనకి తెలియదు, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, నాకు ఇయ్యి అని చెప్పేసి తెచ్చుకుంటే సర్వకాలం ఆయనకి, ఆయన కుటుంబానికి కుష్ఠరోగం అంటుకొని నయమానికి పోయిన రోగాలన్నీ ఇతనికి వచ్చేసాయి. చూడండి ఎలా ఉందో. ఇజ్రాయెల్ ప్రజలు మొదటి రాజు సౌలు సమూయేలు చెప్పాడు, శబితమని ఏవి తెచ్చుకోగాకంటే ఇతను ధనవంతుడు అవ్వాలనో లేకపోతే ఐశ్వర్యవంతుడు అవ్వాలనో, దేవుడిని అడిగితే ఒకవేళ ఇచ్చేవాడేమో, ఎందుకంటే ఇచ్చే దేవుడు కదా. అవన్నీ తెచ్చుకొని తన దొడ్లో కట్టేసుకున్నాడు. సమూయేలు అడిగితే ఇవన్నీ బలుల కోసం తెచ్చానన్నాడు. శబితమైన దేవుడు బలి కోరుకుంటాడా? దేవుడు ఇష్టపడతాడా? అసలు దేవుడు ఏమంటున్నాడు? మాట వినటం శ్రేష్టం అన్నాడు. కాబట్టి సమూయేలు కూడా తన పిల్లలతో, కుటుంబంతో మరి సర్వనాశనమైన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళన్నీ కూడా ధ్యానిస్తే చాలా భయంకరమైన పరిస్థితులు. మరి ఇక వీళ్ళందరూ గుడారంలో రకరకాలైన శబితమని తెచ్చిపెట్టుకొని వారు శాపాన్ని, అభివృద్ధి లేని జీవితాన్ని పిల్లలకి, భార్యకి, కుటుంబానికి తీసుకొస్తే, మరి జక్కయ్యని లోకస్వార్తలు కనిపిస్తాడు. చెట్టు మీద ఉన్నప్పుడు యేసుప్రభు త్వరగా దిగిరా అంటే త్వరగా దిగి వచ్చాడు. యేసుప్రభుని ఇంట్లోకి చేర్చుకున్నాడు. తన ఇంట్లో ఉన్న అక్రమానంతా 4 గంటలతో రెట్టింపు ఇచ్చి తొలగించేసి ఇల్లంతా పరిశుద్ధపరచుకుంటే యేసయ్య అన్నాడు, నేడు ఈ ఇంటికి రక్షణ
వచ్చిందన్నాడు. చెట్టు దగ్గర యేసు ప్రభు పిలవటంతోనే జక్కయ్య యేసు వైపు తిరిగాడు. యేసు ప్రభుని ఇంట్లోకి తెచ్చుకున్నాడు. ఇల్లంతా పరిశుద్ధపరచబడింది. దుర్మార్గతనంతా, అక్రమానంతా తుడి చేసుకున్నాడు, పరిశుద్ధపరచుకున్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. చూసారా నా ప్రియ దేవుని బిడ్డలారా? కాబట్టి నువ్వు అభివృద్ధి చెందటానికి నీ మీదే ఆధారపడింది, నువ్వు వర్ధిల్లటానికి నీ మీదే ఆధారపడింది. కాబట్టి ఈరోజు దేవునికి ఒకవేళ దూరంగా, ఒకవేళ నువ్వు దేవునికి ఎట్లా ఉంటే ఎట్లా తిరుగు దేవుని వైపు తిరిగి దేవుడు చెప్పినట్లుగా ఏది అపవిత్రత, ఏది అక్రమం, అన్యాయం, దుర్మార్గత గుడారంలో ఉంటే ఇదంతా దేవునికి వ్యతిరేకమైనది తొలగించేసి పరిశుద్ధపరచుకొని, ప్రభువా జక్కయ్య ఇంటికి వచ్చిన యేసయ్య నా ఇంటికి రా, నన్ను అభివృద్ధిలోకి తీసుకురా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక, అభివృద్ధిలోకి తెచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసయ్య, నీ మాటలను బట్టి మీ స్తోత్రాలు ప్రభువా. ఈ మాటలు వింటున్నా నీ బిడ్డలు నాయన అభివృద్ధి లేని పరిస్థితిలో ఉన్నట్లయితే నాయన ఈరోజు ఈ మాటలు విని వారు నీ వైపు తిరిగి వారి మనసు మార్చుకొని మిమ్మల్ని ఇంట్లో చేర్చుకొని అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.